Dear people of God, greetings to all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic Christian response to poverty. బీదరికం పట్ల క్రైస్తవ ప్రతిస్పందన ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి ఇప్పుడు నీవే మా అందరితో మాట్లాడమని యేసునామని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె దేవుని యందు ప్రియమైన వారలారా, బీదరికము మనుష్య జాతి ఉత్పన్నమైనప్పటి నుండి నేటి వరకు ఈ భూమి మీద మనుషులతో కూడా కలిసి పెరుగుతూ ఉనికిలో ఉంటూ ఉన్నటువంటి ఒక సంగతి బీదరికం. అలనాడు దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకున్న నాటి నుండే గాక అంతకు పూర్వం నుండే బీదరికం మనుషుల మధ్య ఉంది. బీదలున్నారు. వారి ఎడల దేవుని ప్రజలు క్రైస్తవ్యం ప్రారంభించబడక మునిపే వారి ఎడల దేవుని ప్రజలు ఎటువంటి ప్రవర్ధన కలిగి ఉండాలా, వారిని ఎట్లా ఆదరించాలా, వారి కొరకు ధాన్యం ఎట్లా వదిలిపెట్టాలా, ఇవన్నిటిని కూడా దేవుడు మనుషులకు బోధిస్తూనే ఉన్నాడు. సో బీదలను దేవుడే సృజించినాడు. బీదల ఎడల ఎట్లా ప్రవర్తించాలనో ఆయన మనకు నేర్పించినాడు. అయితే ఆయన పిల్లలంగా పిలువబడే మనము బీదల ఎడల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నా, ముఖ్యంగా ఈనాటి మన అంశం క్రైస్తవ సంఘంగా బీదరికం ఎడల మనం ఎట్లా ప్రతిస్పందిస్తున్నాం. దిస్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ క్వశ్చన్. యు సీ, వాట్ ఈజ్ అ క్రిస్టియన్ రెస్పాన్స్, వాట్ ఈజ్ అ చర్చస్ రెస్పాన్స్ టువర్డ్స్ పావర్టీ ఇన్ ద చర్చ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద సొసైటీ. యు సీ, మరి వారి ఎడల వారికి సహాయం చేసే కథ పక్కన పెడితే అసలు వారి ఎడల ఎట్లాంటి ప్రవర్తన కలిగి ఉన్నామని బైబిల్ మనకు బోధిస్తుంది. ప్రవక్తగా ఆమోసు 8వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? దేశమందు బీదలను మృంగి వేయను, దరిద్రులను మాపివేయను కోరువరలారా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినం ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారలారా, దరిద్రులను వెండికి కొనున్నట్లును, పాదరక్షలనిచ్చి బీదవారిని కొనున్నట్లును చచ్చుధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వారలారా. ఈ మాట ఆలకించండి. All those who have got irresponsibility towards the poor people. ఈ చెప్పబడిన ఈ 2 వచనాల్లో చెప్పబడిన అవన్నీ కూడా బీదల యొక్క స్థితిగతులను మనకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి, అంటే బీదల ఎడల నాటి సమాజం ఎట్లాంటి చులకన చూపు, ఎట్లాంటి చిన్న చూపు చూసింది. పాదరక్షలనిచ్చి బీదలను కొనాలని చూసే వారలారా అని ఆయన సంబోధిస్తున్నాడంటే, వారు పాదరక్షల కంటే, మనుషులు వేసుకునేటటువంటి పాదరక్షల కంటే చులకన బీదలు. క్రీస్తు ప్రభుల వారు బీదల గురించి మాట్లాడుతూ తన శిష్యులతో, బీదలెప్పుడు మీతో ఉంటారు, బాధలెప్పుడు ఇంతే ఉంటాయి, ఈ బీద జనానికి సాయం చేయగా మీరు ఉంటారు, ఇక నేనుండేదే బహు కొద్ది కాలం, మరి అందుకే పూసింది తైలం అని బీదలను గురించి క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ విలువైన అత్తరును అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని శిష్యులంటే, అప్పుడు యేసుస్వామి, ఈ బీదలు మీతోనే ఉంటారు, ఈ బాధలు కూడా ఇట్లనే ఉంటాయి, ఈ బీద జనానికి సాయం చేయడానికి మీరుంటారు. యూ ఆర్ హియర్ ప్లేస్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ పువర్ పీపుల్ యాజ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ క్రైస్ట్. యు సీ, అయితే మీరు తప్పుడు తూకమేసి బీదలను మోసం చేస్తున్నారు, చెప్పులను బదులుగా ఇచ్చి బీదలను కొనడానికి చూస్తున్నారంటే వారి ఎడల చాలా చిన్న చూపు చూస్తున్నారు మీరు అని ప్రవక్త సంబోధిస్తున్నాడు. ఇంకా ఆయన ఏమంటాడంటే 7వ వచనంలో, యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయనదేమనగా,
వారి క్రియలను నేనెన్నడూ మరువను. వీటన్నిటిని గురించి భూమి కంపించదా? ఇందును గురించి భూమి కంపించదా? దాని నివాసులందరూ అంగలార్చరా? నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును. ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును. మిస్రాయిము దేశమునందలి వలె నది వలె అది అణగి పోవును. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. చూసి బీదలను చులకనగా చూస్తే, బీదల ఎడల దయ కనిపించకపోతే వారిని మింగివేస్తానని, వారు నైలు నది అసలు ఇంకా అది ఎడారిలో నది ఎప్పుడు పొంగాల, అట్లాంటి నది కూడా పొంగి మీరు మునిగిపోతారని దేవుడు సెలవిస్తున్నాడు. చూసి 6వ వచనంలో దరిద్రులను వెండికి కొన్నట్లు పాదరక్షలనిచ్చి బీదలను కొన్నట్లు మీరు వాడలు ప్రవర్తిస్తున్నారు. ఇట్లాంటి చిన్న చూపు పోవాలా అని ఆయన అంటున్నాడు. తర్వాత యాకోబు భక్తుడు భక్త కోటిని ఉద్దేశించి తన పత్రిక రాస్తా 2వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూద్దాం. ఏమంటున్నాడు ఆయన? 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను చేయుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. మీకు పెట్టిన శ్రేష్టమైన నామము దూషించువారు వీరే కదా. ఇద్దరు వ్యక్తులు సమాజ మందిరంలోనికి వస్తే, ఒకడు ధనవంతుడు, ఒకడు బీదవాడైతే, ఈ ధనవంతుని మీరు మంచి ఆసనమిచ్చి దాని మీద వారిని కూర్చుండబెట్టి జాగ్రత్త చూస్తారు. అయితే అట్లాంటి ఒక దరిద్రుడు సమాజ మందిరంలోకి వస్తే వాడిని మీ పాదపీఠముల దగ్గర కూర్చోబెడతారు కదా. ఇట్లాంటి చులకన గాడ్ హ్యాస్ గాట్ నో పార్షాలిటీ టువర్డ్స్ పువర్ అండ్ రిచ్. బట్ వీ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీ యాజ్ క్రిస్టియన్స్ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ పార్షాలిటీ. వీఆర్ ఇన్సల్టింగ్, ఇల్ ట్రీటింగ్ ద పువర్. ఒక బీదవాడు మన ఇంటికి వస్తే అసలు లోపలికి రానిస్తారా? మీరు కుర్చీలో కూర్చోబెట్టే కథ ఎట్లన్నాయి, అసలు లోపలికి రానిస్తారా? బయట నుంచే మాట్లాడి పంపించగలరు. దిస్ ఈజ్ యువర్ రెస్పాన్స్ టువర్డ్స్ పువర్ పీపుల్. యు సీ, గాడ్ హ్యాస్ గాట్ నో పార్షాలిటీ బట్ హీ స్పీక్స్. ఆయన అంటున్నాడు, మీరు బీదల ఎడల ఇట్లాంటి కఠినమైన ప్రవర్తన చూపిస్తున్నారు. గాడ్ ఈజ్ నాట్ సచ్ ఎ వన్ హూ షల్ ఇల్ ట్రీట్ ద పువర్ అండ్ హూ షల్ వెల్ ట్రీట్ ద రిచ్. యు సీ, అటువంటి వాడు కాదు. ఆయన మనకు మాదిరి. ద లార్డ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ అవర్ రోల్ మోడల్. హీ లవ్డ్ ద పువర్, హీ కేర్డ్ ఫర్ దెమ్, అండ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యాజ్ చిల్డ్రన్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, వీ షుడ్ టేక్ కేర్, వీ షుడ్ బాదర్ అబౌట్ ద పువర్. బీదరికము మనిషికి ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది. చాలామంది ఈ బీదరికాన్ని అలుసుగా, అంటే అది ఒక భయానకమైన పరిస్థితిగా తీసుకొని చచ్చిపోదాము, జీవితం చాలిద్దామని అనుకుంటారు. కానీ బీదరికం మనలో ఎన్నో గొప్ప గుణగణాలను లేవనెత్తుతుంది. బీదరికం మనలో అనుకువతనాన్ని నేర్పిస్తుంది. బీదరికం మనలో గొప్పతనాన్ని ఉత్పత్తి చేస్తుంది. బీదరికం మనలో కష్టపడే తత్వాన్ని పెంచుతుంది. బీదరికం మనలో ఎవరి మీద ఆధారపడకుండా ఉండే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ ఇష్యూస్ను పెంచుతుంది. చూసి, బీదరికం మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. బీదరికం మనము అనకువగా బ్రతకడం నేర్పిస్తుంది మనకు. చూసి, బీదరికం మనల్ని మనం తగ్గించుకునే తత్వాన్ని మనకు అలవాటు చేస్తుంది. బీదరికం మనలను దేవునికి దగ్గరగా చేస్తుంది. వీ షుడ్ రిమెంబర్ దిస్, డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీ షుడ్ రిమెంబర్ దిస్. అయితే మరి ధనవంతులంతా నరకానికి పోతారా?
ధనవంతులు దీవింపబడిన వారు కారా అని మన ప్రశ్న. లూకా సువార్తలో మనం ధనవంతుడు లాజరు కథ విన్నాం. లూకా సువార్త, పరిశుద్ధ లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వచనంలో మరి లాజరు, ధనవంతుడు, వీళ్ళ గురించి మనం చాలా గాథలు విన్నాం, తెలుసుకున్నాం, ఎన్నో మార్లు వినింటాం. అయితే ఈ ధనవంతుడు అధఃపాతాళానికి త్రొక్కబడినాడు. ఈ బీద లాజరు, కురుపులతో దేవాలయానికి వచ్చిన లాజరు, దేవునిని ప్రార్థించిన ఈ లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అంటే అర్థమేమి? అప్పుడు ధనికులంతా నరకానికి పోతారనే, డబ్బున్న వారంతా నరకానికి పోతారా, బీద వాళ్ళంతా పరలోక రాజ్యానికి పోతారనే? అది అర్థమా? అట్లా అర్థం చేసుకోవచ్చునా మనం ఒకవేళ? అంటే అప్పుడు మనం డబ్బు సంపాదించకుండా బీదలుగా ఉండిపోదామా పరలోక రాజ్య ప్రాప్తం కోసం? దట్ ఈస్ నాట్ ద మీనింగ్. యువర్ వెల్త్ షుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ పువర్ పీపుల్. దేవుడు మిమ్మల్ని ధనవంతులుగా పుట్టించిందెందుకు? యోబును చూడండి, ఆయన దగ్గరికి సహాయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం చేసి పంపినాడు. మరి ఇంతమంది సమాజంలో ఉండగా వారిని బీదవారుగా ఉంచి నిన్ను మాత్రమే ధనవంతునిగా దేవుడు ఎందుకు దీవించినాడు? నిన్ను పరీక్షించడానికేమో, నీవు బీదల ఎడలు ఎట్లాంటి ప్రవర్తన కలిగి ఉన్నావో తెలుసుకోవడానికా? ఇది కూడా మీరు గ్రహించాలి కదా. యూ షుడ్ నో దిస్. ధనవంతులందరూ నరకానికి పోతారని కాదు. నీ ధనము, యూసి, నీ ధనము, నీ ద్రవ్యము బీదలకు దేవుని పని కొరకు ఉపయోగపడుతుందా లేదా? బీదల దారిద్ర్యములో నుండి వాళ్ళను బయటికి తీసుకురావడానికి నీవు సాధనం కాగలుగుతున్నావా లేదా? నీ ధనము, నీ ఐశ్వర్యము బీదలకు ఉపయోగపడుతుందా లేదా అన్నది ప్రశ్న. బీదలకు అక్కరలో ఉన్న వారికి ఉపయోగపడకుండా నీవు నీ లాకర్లో పెట్టి 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 దాచి ఉంచుట వలన నీకు ప్రయోజనమేమి? దాని వలన నీవు నరక ప్రాప్తం పొందుతావు తప్ప ధనవంతుడు అవుట చేత నీవు నరక ప్రాప్తి పొందవు. దేవుడు నీకిచ్చిన ఈ ఐశ్వర్యం అనే ఆశీర్వాదం అనేకులకు నీవందించగలగాల. అందిస్తావన్న నమ్మకముతో దేవుడు ఐశ్వర్యవంతునిగా నిన్ను దీవిస్తే నువ్వు ఉన్నదంతా ఊడ్చి ఇంకా బీదలను కూడా మోసం చేసి వాణ్ణి అన్యాయం చేసి తెచ్చి నీ బీరువాలో పెట్టుకొని బీగం వేసుకోవడానికి కాదు. God has blessed you because God wants you to be a blessing to all others. ఎప్పుడైతే ధనవంతులెల్లరూ అందరి ఎడలా దయగలిగి ఉంటారో అప్పుడు బీదరికం అనే దౌర్భాగ్యత, దారిద్ర్యము భూమి మీద ఉండదు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనకు అనుగ్రహించుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను దీవించండి. మరి బీదరికంలో రగ్గుచున్న బిడ్డలను ఆశ్రయించి వారికి కావాల్సిన ఐశ్వర్యం అనుగ్రహించండి, అక్కర్లు తీర్చండి. అనారోగ్యంతో బాధపడేవారిని మీ గాయపడిన స్థలతో ముట్టి పూర్ణ స్వస్థతనియండి. మరలా మేము వాక్యం ధ్యానించే వరకు నీ మేలు మాకు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె త్రియక దేవుని నిత్యం మీకు తోడుగుండుగాక. ఆమె